నేను ఏదైనా వయసు వస్తా కొన్ని పని ఐదు బస్ ఎక్కువైంది శాతం వడ్డంగా చూడలేక బస్ ఎక్కువైంది చూడు నాకు ఎట్లా కాపీ ఎక్కువ కూర్చున్నా కానీ రాష్ట్రం కూర్చున్నామంటే ఇద్దరే వస్తున్నాయి నేను దూరదానా కాదు నీదైతే బయట పెట్టకు నువ్వు చంపే మమ్మల్ని వచ్చినప్పుడు చంపుతుండే అంత పాపాలు కనిపిస్తుంది నేను చూసినాము అమ్మలకి చూసినాం నీకు నియత ఉండాలి నీ నియతలో మన్ను పోయేదాన్ని నా నియత మన్ను పోయి పాడి కష్టాలు పట్టే అప్పాలు చేయలే కట్టే ఎవరైనా అంటారు కానీ ఇప్పుడు ఎవరి వాళ్ళది ఆడుంటే లేకపోతే అన్ని అందులో అంటే నా మొబైల్ వచ్చిపోయినా చంపేస్తామని కొట్టాలి పెట్టుకుంటాను అప్పటి మంచి కాడు బస్సు మంచిగా మేమే చేసి మేమే తింటున్నామ్మా నా బిడ్డలంతా కోడళ్ళంతా చచ్చిపోయినా కానే వేస్తారు మీరు వస్తే తల్లి మీ తాను ఉండరు అడిగే మీరు కాదు మరి కూతురా ఇప్పుడు ఈ పిల్ల వచ్చింది ఎలగొట్టారా పద్మమ్మ వాళ్ళకు తిట్టి వర్తించింది పిల్లలు దాని గురించి ఏమో నా ఇంట్లో ఎందుకు ఉన్నారు మీరు కోరి ఇల్లు కట్టించుకోరి ఇప్పుడు పిల్ల వచ్చింది నేనే చచ్చిపోతాయి ఎప్పుడు చచ్చిపోతాను ఎప్పుడు అంటే ఇప్పుడు చచ్చిపోతా నాకు ఇష్టం వస్తే ఎలాగ వస్తాడే ఎవడు అవి కాకుండా మన ఇళ్ళతో ఇవాడ సస్తే నింపడం కాదు నాకు తెలుసు నేనే మీతో దొడ్డిగా అది అన్నది పిల్లకేమో నా ఫోన్ వచ్చింది నేను నా ఫోన్ మీద కొడుతుంది ఏం సంపాదించావు నువ్వు అడిగలేరా ఆడు కూర్చోడు నచ్చి కూర్చోడు ఏం తీసినా నేను ఏం తీసినా అమ్మ ఏం తీసినా భూమి సంపాదించినావా
కూర్చోండి